ఈ రోజు నేను ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్న వైబీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్న ఆవాస ప్రాజెక్ట్స్ అయితే వచ్చేసేసాము. ఈ ప్రాజెక్ట్ మనకి 42 ఎకరాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్టెండ్ అవుతూ స్టిల్ నౌ టుడే వరకు 125 ఎకరాస్ అనేది కంప్లీట్ చేశారనమాట. అండ్ ఫర్దర్ గా వీళ్ళ దగ్గర 100 ఎకరాస్ ల్యాండ్ బ్యాగ్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి స్టార్ట్ అయితే కనుక ఓవరాల్ ఎగ్జిట్ 11 అలానే 12 కి అయితే మనం మధ్యలో కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేస్తే కనుక 2 కిలోమీటర్స్ లో ఓవరాల్ ఎగ్జిట్ అవుటర్ రింగ్ రోడ్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ కి ఈ 100 ఫీట్ రోడ్ మనకి కొంచెం మెయిన్ అని చెప్పుకోవచ్చు, అలానే లైఫ్ కూడా అనమాట. సో మనకి వెంచర్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే మనతో పాటు అయితే వైబీఆర్ ఇన్ఫ్రా నుంచి అయితే వైబీ సునీల్ గారు అయితే జాయిన్ అయిపోతున్నారు. సో మనకి ఈ వెంచర్ అనేది మెయిన్ గా లొకాలిటీ చూసుకుంటే ఆదిబట్ల మున్సిపాలిటీలోనే స్టార్ట్ చేశారు. అసలు రీజన్ ఏంటి సార్? అంటే ఈ లొకేషన్ కి ఏమైనా స్పెషాలిటీ ఉందా, లైక్ ఇంకేమైనా మెయింటెనెన్స్ కానీ లైక్ ఇంపార్టెన్స్ కానీ ఇలా మనకి ఏమైనా చెప్పుకుంటూ ఉండడానికి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే ఆదిబట్ల మున్సిపాలిటీ హ్యూజ్ డిమాండ్ ఉన్న ఏరియా అయిందండి ఇప్పుడున్న రోజులు. యాక్చువల్గా 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగానే చూసేవారు. ఒక 2 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ పరంగా రెసిడెన్షియల్ పరంగా చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు ఆదిబట్ల ఓన్లీ టీసీఎస్ కంపెనీ మాత్రం ఉండేది. చెప్పుకోవడానికి అందరికీ కూడా వెళ్ళను ఆదిబట్ల అంటేనే ఆదిబట్ల టీసీఎస్. సో ఇప్పుడు రీసెంట్ గా అదొక మేజర్ అడ్వాంటేజ్. ఒకవైపు ఈ ఐటీ సెక్టారు, ఒకవైపు డిఫెన్స్ సెక్టారు, ఒకవైపు వచ్చి మనకి కోహెడా ఫ్రూట్ మార్కెట్ అని, ఇట్లా 4 వైపులా కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. దగ్గర నియర్లీ ఇప్పుడున్న లైవ్ లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అయితే 1,50,000 నుంచి 2 lakhs ఎంప్లాయ్మెంట్ ఈ సరౌండింగ్స్. మేజర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంకోటి మనం మేజర్ అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర ఉన్నాం. సో మన వెంచర్ నుంచి నియర్లీ హార్డ్లీ 3.5 కిలోమీటర్స్ అంటే. సో దానివల్ల ఇక్కడ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ వైపు కానీ బాగా క్రేజ్ బాగా పెరిగింది. జనాలు కూడా మన కస్టమర్స్ కూడా కన్స్ట్రక్షన్ వైపు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే, మనకి ఈ వెంచర్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్. తప్పకుండా అండి. యాక్చువల్గా ఇది 2019లో 42 ఎకర్స్తో స్టార్ట్ అయ్యి 125 ఎకర్స్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్టెన్షన్ నడుస్తూ ఉందండి. లేటెస్ట్ ఎక్స్టెన్షన్ కూడా గ్రాండియర్ స్పేస్ అని ఇంకో కొత్త ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేసాము. మెయిన్గా చూసుకుంటే మనకి ఎంట్రన్స్లో ఉన్న 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్డు ఇబ్రహీంపట్నం నుంచి మన వెంచర్ గుండగా అవుటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతుంది. సో ఆల్రెడీ లైవ్లో ఉంది అది రోడ్ కూడా. సో phase 1 కంప్లీట్ అయింది. phase 2 మన వెంచర్ కనెక్టివిటీ అండి. సో అందుకే మన వెంచర్లోంచి 100 ఫీట్ రోడ్డు ఏదైతే ప్రపోర్షనేట్ పోతుందో అది మనం డెవలప్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాం. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లో ఇది కంప్లీట్ అయితే జస్ట్ వెంచర్లోంచి అవుటర్ రింగ్ రోడ్డు 2 కిలోమీటర్స్లో రీచ్ అవుతాం. మేజర్ పెద్ద అసెట్ అనుకోండి, ప్లస్ పాయింట్ అనుకోండి, అదే మనకి 100 ఫీట్ రోడ్డు. ఇంకొకటి ఏంటంటే 100 ఫీట్ రోడ్డు అన్నీ కూడా సీసీ బ్లాక్ టాప్ రోడ్స్. స్టార్టింగ్లో బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చాము. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం సీసీ రోడ్లు ఇస్తూ ఉన్నాము. సో సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవరు. సో మేజర్గా వచ్చేవాడికి వెల్ మెయింటైన్ పార్క్స్. రీసెంట్గానే మనం క్లబ్ హౌస్ ఒకటి కస్టమర్స్కి ప్రామిస్ చేసాము. పూల్ కూడా ఒకటి అనౌన్స్ చేసాము. పూల్ కూడా రీసెంట్గా కస్టమర్ని పిలిచి హ్యాండ్ ఓవర్ చేసాము. క్లబ్ హౌస్ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. సో ఇంత పెద్ద వెంచర్లో మేజర్గా ఏంటంటే రీసెంట్గానే ఆ క్లబ్ హౌస్ని కూడా మనం భూమి పూజ కూడా చేసుకున్నాం. సార్, ఆవాస హిల్స్ ప్రాజెక్ట్లో కస్టమర్స్కి మీరు ఏం ఆఫర్స్ చేస్తున్నారు? మా స్టార్టింగ్ నుంచి కూడా ప్లాట్సే ఆఫర్ చేసామండి. సో ప్లాట్స్ వచ్చి మీకు మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు స్టార్టింగ్ 25 lakhs ఆన్వర్డ్స్ అండి. రీసెంట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ వచ్చి 85 lakhsలో విల్లాస్, డూప్లెక్స్ విల్లా ఇస్తా ఉన్నాం. సో ఇంకొకటి ఏంటంటే వీకెండ్ హోమ్స్ అని కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టి స్టార్ట్ చేసాం. సో 50 lakhsలో వీకెండ్ హోమ్ అనేది ఇస్తా ఉన్నాం. జనరల్గా ఈ వెంచర్లో ఈ 3 అవైలబుల్ ఉన్నాయండి. మీకు ప్లాట్ కావాలంటే ప్లాట్ దొరుకుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా, లేదంటే మాకు విల్లా కావాలంటే విల్లా కన్స్ట్రక్ట్ చేసిస్తాం. అట్లా కాదంటే మాకు వీకెండ్ హోమ్ కావాలంటే కూడా వీకెండ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ 3 ఉన్నాయి. మేజర్ మోటివ్ ఏంటంటే ఇందులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని. ప్లాట్స్ని ఇలా ఇంత హ్యూజ్ ఎక్స్టెన్షన్లో ప్లాట్స్ కిందే కాకుండా ఇంక చేసుకుంటా ప్లాట్సే కాకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వస్తాయి. ఇటు ఆల్రెడీ పర్చేజ్ చేసిన కస్టమర్స్కి
మంది కూడా 100 acres ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ ఓకే వాల్యూస్ అనేది పెరుగుతుందని ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మీరు లైవ్ లో చూడొచ్చు, ఒక 2 విల్లాస్, ఒక విల్లా కస్టమర్ మనమే కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇంకొక విల్లా ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఓకే ఆగస్ట్ కల్లా ఒక 10-15 విల్లాస్ కంపెనీ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. సో నైస్ 2-3 years లో మీరు ఆ 10 villas ని చూడొచ్చు. సో మనకి ఈ వెంచర్ చూసుకుంటే చాలా గ్రీనరీగా చాలా బాగుంది సార్. అండ్ సరౌండింగ్ మీకు చెప్పినట్టుగానే మీరు ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పారు కదా, మనకు ఒక్కసారి కనెక్టివిటీస్ గురించి ఒక్కసారి డిస్కస్ చేయండి. మేజర్గా ఈ వెంచర్కి మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ 20 kilometers ఉంటుందండి. ఓకే ఒకవైపు తీసుకుంటే ఎయిర్పోర్ట్ ఓకే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 20 minutes డ్రైవ్లో మనం డ్రైవ్ చేస్తాం. ఈ ఏదైతే ఐటీ సెక్టర్ ఉందో ఇదంతా కూడా ఒక 10 minutes డ్రైవ్లో మనం ట్రావెల్ చేస్తాం. రీసెంట్గానే కొంగరకలాన్లో ఫాక్స్కాన్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయింది. 2 lakhs ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీ. అలాగే కేన్స్ టెక్నాలజీ అనే ఒకటి, రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రంగారెడ్డి Okay. కలెక్టరేట్ ఆఫీస్, ఇవన్నీ కూడా అరౌండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9-10 minutes డ్రైవ్లోనే ఈ వెంచర్ నుంచి మనం రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా మన ఎంట్రన్స్లోనే మీరు వచ్చేటప్పుడు కూడా చూసుండొచ్చు, ఐరిస్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ అయింది. అది జస్ట్ మనకి ఒక 2-3 kilometers అండి. ఓకే సో సాగర్ హైవే అండ్ ఓఆర్ఆర్ అన్నీ కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 kilometersలో ఉన్నాయండి. సో ఓఆర్ఆర్కి అతి దగ్గరగా ఉన్న చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఆదిబట్ల మున్సిపాలిటీ మొత్తంలో ఇంత పెద్ద హ్యూజ్ ఎక్స్టెన్షన్ ఎవరు చేయలేదు. అవును. చేస్తున్నారు కానీ అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు. 125 acres అని పెద్ద ఎక్స్టెంట్ ఈ ఒక్క ఆవాస్ హిల్స్ ప్రాజెక్ట్ మాత్రం. ఓకే సో మనకి హెచ్ఎండిఏ రేరా ప్రాజెక్ట్ అంటున్నారు కదా సార్, ఇప్పుడు కస్టమర్స్కి ఎవరికైనా కూడా ఫుల్ అమౌంట్ అంటే పెట్టాలంటే ఎవరి వల్ల కాదు. సో వాళ్ళకి బ్యాంక్ ఫెసిలిటీస్ ఏమన్నా, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కానీ Yeah. అప్ టు ఏ % వరకు వాళ్ళకి లోన్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుందని Yeah. చెప్తారా? యాక్చువల్గా ఇది టోటల్ హెచ్ఎండి అప్రూవ్డ్ 120 acres హెచ్ఎండి అప్రూవ్డ్ రెరా అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్ ప్రాజెక్ట్ అండి. ఓకే సో మనకి ఐసిఐసిఐ అండ్ ఐడిబిఐ నుంచి అప్ టు 75 to 80% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఈ మేజర్గా ఆల్రెడీ phase 1లో సేల్ అయిన ప్రతి ప్లాట్ కూడా 80% ఆఫ్ ది ప్లాట్స్ బ్యాంక్ లోన్ ద్వారానే సేల్ అయ్యాయి. ఓకే సో నాకైతే ఈ ప్రాజెక్ట్ అయితే పర్సనల్గా చాలా నచ్చింది అనమాట. మంచి పొటెన్షియల్ ఏరియాలో ఉంది, అలానే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు. అలానే ఒక మంచి కాన్సెప్ట్ అనమాట కన్స్ట్రక్షన్, అలానే వీకెండ్ హోమ్స్ అనేది కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇదండి వైబీ సునీల్ గారి మాటల్లో అయితే. సో మనకి ఫర్దర్గా డీటెయిల్స్ గురించి అలానే సైట్ విజిట్స్ గురించి రావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ చేసిన సునీల్ గారి నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి.